స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 3వ రోజు 5, 6 అధ్యాయములు. 5వ అధ్యాయము. ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా, ఇంకను శ్రద్ధగా వినుము. మానవులు చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉంది. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధిలోనైనా సరే పురాణ ప్రవచనం చేసేవారు వారి వారి కర్మల నుండి బంధ విముక్తులవుతారు. ఈ మాసములో విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని విష్ణు శివ పురాణాలను పారాయణం చేసిన వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసీ దళాలతో గాని తెలుపు ఎరుపు గన్నేరు పూలతో గాని విష్ణువును పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. కార్తీక వనభోజనము. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది. అనేక పాపములు అంతరించిపోతాయి. కాబట్టి ఈ మాసంలో అన్ని చెట్లతో పాటు ఉసిరి చెట్టును కూడా జతకలిపి పూజించాలి. ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సంతృప్తిపరచాలి. ఈ విధంగా వనభోజనాలు గావించిన వారి పాపాలు పోయి నూతన జీవితాన్ని పొందగలరు. అంత్యమును విష్ణులోకానికి కేకగలరు. జనకరాజా, ఈ కార్తీక వ్రత మహత్యాన్ని విన్న బ్రాహ్మణుడొకడు నీచ యోనులందు జన్మించే పాపం నుండి విముక్తి నొందుతాడు. దేవదత్కోపాఖ్యానము. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడుండేవాడు. పండితపుత్ర పరమసుంఠ అన్నట్లు వానికొక దుర్మార్గుడైన కుమారుడుండేవాడు. అతడి పేరు దేవదత్తుడు. దుష్టుడైన దేవదత్తుని సన్మార్గుణ్ణి చేయాలనుకుని దేవశర్మ ఒకనాడు దేవదత్తుని పిలిచి, నాయనా, నువ్వు ప్రతిదినము ప్రాతకాలమున కార్తీక స్నానాన్ని చేయుము. సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక మాసమంతా చేసి ధన్యుడివి కమ్ము అని చెప్పాడు. కాని దేవశర్మ హితబోధలన్నీ దేవదత్తుని ముందు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది. ఈ కట్టుకథలన్నీ నేను నమ్మనన్నాడు. తండ్రికి ఎదురు తిరిగాడు. కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడియుండమని శపించాడు. తండ్రి ఆగ్రహానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి, తండ్రి, తెలియక చేసిన నా తప్పును మన్నించి నాకు శాప విమోచన మార్గము తెలుపండి అని వేడుకొన్నాడు. దయాళుడు అయిన దేవశర్మ, నాయనా, ఎప్పుడైతే నీవు కార్తీక వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనమవుతుందని విన్నవించాడు. దేవదత్తునికి శాప విముక్తి. తండ్రి శపించిన కారణాన తనయుడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూషికరూపుడై ఒక దట్టమైన అడవియందు అనేక జంతుజాలమునకు ఆధారభూతమైనదయు ఫలవంతమైనది అగు ఒకానొక మహావృక్షము యొక్క తొర్రలోబడి జీవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడొకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా వచ్చి కార్తీక స్నానమాచరించి ఎలుక నివాసమంటున్న చెట్టు క్రింద కూర్చుని తన శిష్యులకు కార్తీక మాస వ్రతమహత్యాన్ని వినిపించసాగాడు. అంతటా క్రూరాత్ముడు అడవి జంతువులను చంపి పొట్టపోసుకునేవాడును అతి పాపాత్ముడునూ అగు కిరాతుడుకొడొకడు వచ్చి, అయ్యా, తమరు వినిపిస్తున్న బోధనలేమిటి? మహర్షులను మహాపురుషులను దర్శించినంత మాత్రమునే అజ్ఞానులు సుజ్ఞానులుగా అవతారనడంలో సందేహం లేదు. కావున మీరు వినిపిస్తున్న బోధనలను వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుని కూర్చొనమని చెప్పి, నాయనా, ఇది అత్యంత పరమ పవిత్రమైన కార్తీక వ్రతమహత్యము. పరమపావనమైన ఈ మహత్యాన్ని విన్నను చదివినను వారందరూ పాప విముక్తులవ్వగలరు, కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. అయితే స్వామి, ఈ వ్రతమహత్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి. కిరాతక జీవితంతో విరక్తి చెందాను అన్నాడు. అయితే వినుము అంటూ
విశ్వామిత్రుడు కార్తీక వ్రతమహత్యాన్ని కూలంకషంగా వివరించి చెప్పాడు. కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తప, హోమాదుల వల్ల కలిగే అనంతమైన పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు. కార్తీక మాస దీపారాధన యొక్క విశిష్టతను వక్కాణించాడు. ఇదంతయు చుట్టు త్వరలోనున్న ఎలుక విన్నది. కార్తీక మాస వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా విన్నదే తడువుగా తొర్రలోనున్న ఎలుక తన ఆధార రూపమైన దేవదత్తుడి రూపాన్ని పొందింది. శాప విముక్తి నొందిన దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లి తన పూర్వగాథనంతయు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అంత్యమున వారిద్దరూ కార్తీక వ్రతమహత్యాన్ని విన్న ఫలితంగా ఉత్తమ గతులను పొందారు. కాబట్టి జనకరాజా, ఉత్తమ గతులను పొందడానికైనా ఈ కార్తీక వ్రతమాచరించాలి. అట్లు వీలు కానిచో భక్తి శ్రద్ధలతోనైనా సరే ఈ కార్తీక వ్రత మహత్యాన్ని వినాలి. 5వ అధ్యాయము సమాప్తము. 6వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ మహర్షుల వారింకనూ ఇట్లు బోధిస్తున్నారు. జనక మహారాజా, ఈ కార్తీక మాసందలి 30 రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని గాని పరమేశ్వరుని గాని భక్తి శ్రద్ధలతోనూ కస్తూరి పుష్ప గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసము సాయం సంధ్యావేళ విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని ఎవరు దీపారాధన చేస్తారో లేక దీపదానము చేస్తారో వారందరూ విష్ణులోకాన్ని శివలోకాన్ని చేరగలరు. ఈ కార్తీక మాసంలో బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదను చేసి శుభ్రపరిచిన పత్తితో చేసిన వత్తిని అందులో ఉంచి ఆవునీతితో తడిపి వెలిగించవలెను. ఈ దీపారాధన విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని చేయవలెను. చివరి రోజున ఒక వెండి ప్రమిదను హమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య ఉంచి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సంతృప్తిపరిచిన తర్వాత దీపదాన మంత్రము. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపశుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. భావము: జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. నిరంతర శాంతి సౌఖ్యములు గురుగాక అని చెప్పుచు పిండితో సహా ఆ దీపాన్ని ఆ బ్రాహ్మణునికి దానమివ్వాలి. దీనివలన అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు. దీనివలన విద్య, జ్ఞానము, ఆయుర్వృద్ధి, సర్వభోగాలు లభిస్తాయి. మనోవాక్కాయ కర్మలచే ప్రాప్తించబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను వినమన్నాడు వశిష్ఠ మహర్షి. మోక్షమొందిన భిక్షుకురాలు. ద్రావిడ దేశంలో నిరుపేదయైన కటిక దరిద్రురాలైన అనాథ వివంతువు ఒక ఆమె ఉండేది. ఆమె ప్రతిరోజు భిక్షాటనము చేసి శుభ్రముగానున్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది. మిగిలినది తాను తినేది. ఇవిగాక ప్రతి ఇంట్లో కూలీ నాలీ చేసేది. కష్టపడి సొమ్ము ప్రోగు చేసుకోవడమే ఆమె ధ్యేయమైంది. కానీ దేవుణ్ణి విస్మరించడం, దేవాలయమునకు పోవడం, భక్తి కథలు వినడం మునుగున్నవి ఏనాడూ చేసేది కాదు. నిత్యము ధనార్జనే, ఏదో విధంగా డబ్బు కూడబెట్టుకోవడమే ఆమె లక్ష్యము. అలాంటిది అనాథ వితంతువు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుడొకడు రావడం తటస్థించింది. అతడీమె దుస్థితిని గాంచి ఈమెకు నరకప్రాప్తి తప్పదనుకొన్నాడు. ఎలాగైనా ఆమెను సన్మార్గంలో పెట్టదలిచి ఒకనాడామెతో, ఓ లుబ్ధ వితంతువు, నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీవెందుకింత కష్టపడి ధనార్జన చేస్తున్నావు? ఎవరికోసం ఈ తాపత్రయం? నీ శరీరాన్ని కాపాడుకోవడానికే గదా ఈ వృథా ప్రయాస. నీకెందుకు ఇంకా ఈ శరీరంపై వ్యామోహం? ఇది కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడిన తోలుతిత్తి. ఈ శరీరము శాశ్వతము కాదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే.
పంచభూతాత్మకమైన ఈ శరీరము నశించగానే ఆ పంచభూతాత్మకమైన గాలి, నీరు, అగ్ని, ఆకాశము, నేల అన్నీ చెదిరిపోయేవే. ఏవీ శాశ్వతము కాదు. గాలి, నీరు, అగ్ని మనలో ఉండేవే. అట్లే ఆకారము, శిరస్సు, నేల పృష్ఠభాగము ఇవి అన్నీ అశాశ్వతములే. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరము మట్టిలో కలిసిపోవలసిందే, అగ్నిలో పడి ఆహుతి అవ్వవలసిందే. అందుచే మరణించే ఈ శరీరముపై మోహాన్ని విడిచిపెట్టు, భ్రమలకు దూరంగా ఉండు. శాశ్వతమైనది దైవత్వమొక్కటే. దైవమొక్కడే శాశ్వతుడని, అతడే ఈ చరాచర సృష్టినంతటినీ నడుపుతున్నాడని తెలుసుకో. నిత్యము హరినామస్మరణయందే నీ కాలం గడుపు. మోహాన్ని వీడు, కామము లేని జీవితాన్ని గడుపు. కామము అనగా కోరిక. ఈ కోరిక మనిషిని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలకు బానిసను చేస్తుంది. కావున కోరికలను జయించు, నిష్కామురాలివై జీవించు, నిరంతరము భగవద్ధ్యానురాలివై యుండుము. ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతకాల స్నానమాచరించి భగవత్ప్రీతికై దీపారాధనము చేయి. తద్వారా పాపముల నుండి విముక్తిని పొందుతావు అని హితబోధ చేశాడు. శ్రీరంగము నుండి వచ్చిన బ్రాహ్మణ యాత్రికుని బోధన వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తానింతవరకు పడిన తాపత్రయానికి చింతించింది. ఇక నుంచైనా సత్ప్రవణతో సన్మార్గములో మెలగాలనుకుంది. కార్తీక వ్రతాన్ని చేయ సంకల్పించి ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణను ప్రారంభించింది. ప్రాతకాలంలో చన్నీళ్ల స్నానం చేయడం, శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుని పూజించడం, దీపదానం చేయడం, పురాణ శ్రవణాదులతో ఆ కార్తీక మాసంతా భక్తి శ్రద్ధలతో చేసింది. చివరి రోజు చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా గావించింది. తత్ఫలితంగా ఆమె తన జన్మాంతరముల పాపముల నుండి విముక్తురాలై చివరకు శాశ్వత సర్వ సౌభాగ్యాలను అందుకుంది. వింటివా రాజా? కావున కార్తీక మాసములో అన్నిటికన్నా ఉత్తమమైనది దీపదానము. ఈ దీపదానాన్ని తెలిసి చేసినా తెలియక చేసినా పాప విముక్తులై మోక్షప్రాప్తి నొందుదురు. ఈ కథను విన్నను చదివినను సంసార బంధ విముక్తులై భగవద్భక్తులవుతారు. 6వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.